జాతీయ పార్టీలంటే కాంగ్రెస్ బీజేపీయేనా? వారిద్దరి మధ్య అధికారం బదిలీ కావాల్సిందేనా? మూడో పార్టీ వస్తే పరిస్థితి ఏంటి? వచ్చిన పార్టీల వ్యూహాలు ఫలించాయా అంటే దాదాపుగా అసాధ్యమనే సమాచారం బలంగా వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో కేసీఆర్ డేరింగ్ స్టెప్ వేశారంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? గులాబీ బాస్ దేశంలో చక్రం తిప్పుతారా లేక తిరగబడతారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కేవలం 2-3 పార్టీలే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాయి. దేశంలో కాంగ్రెస్ లేదంటే బీజేపీనే. ఈ 2 పార్టీలే అధికారాన్ని చెలాయిస్తున్నాయి. ఇక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం కమ్యూనిస్టు పార్టీకి రాలేదు. దీంతో వీరిని పక్కన పెడితే ఉన్న 2 పార్టీలనే ప్రజలు మారుస్తూ పాలించుకున్నారు. మరో మూడో ప్రత్యామ్నాయం రాలేదా అంటే చాలా మంది ప్రయత్నించారు, చెయ్యి కలిపారు. కానీ కడవరు వచ్చేసరికి మొండి చెయ్యి చూపారు. ఒకప్పట్లో అందరూ తెలంగాణ రాదు అనుకున్నారు. రాదు అనే మాటను తొక్కేసిన కేసీఆర్ అనుమానాల నుంచి రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ఆలోచనతో దేశ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. దేశంలో కొత్త రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారత రాష్ట్ర సమితి ఏర్పాటైంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో లేఖ పంపింది. ఈసీ పంపిన లేఖపై కేసీఆర్ ముహూర్తం చూసి మరీ శుక్రవారం మధ్యాహ్నం 1:20 సంతకం చేశారు. దీంతో భారత్ రాష్ట్ర సమితి అమల్లోకి వచ్చేసింది. ఇక టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన పార్టీ రంగు మాత్రం గులాబీనే ఎంచుకున్నారు. గులాబీ జెండాలో తెలంగాణ స్థానంలో భారత్ వచ్చి చేరింది. ఇక బీఆర్ఎస్ కు కూడా టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారునే కొనసాగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. రాదనుకున్న తెలంగాణను సాధించిన కేసీఆర్ రాజకీయాల్లో అపర చాణుక్యుడు. ఎలాగైనా సరే ఒక్క రోజులో రాజకీయాలను మార్చగల శక్తి సంపన్నుడు. అందుకే కేసీఆర్ పై బీజేపీ కూడా ఓ నజర్ వేసింది. ఇటీవల తెలంగాణలో పలు మ్యాజిక్లు చేసింది. అయితే కేసీఆర్ వాటిని తట్టుకొని అడ్డుకొని నిలబడ్డాడు. ఇప్పుడు జాతీయ స్థాయికి అడుగులు వేస్తున్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారినా దానికి గుర్తింపు రావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు రావాలి. అప్పుడే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తుంది. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారేందుకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలే కీలకం కానున్నాయి. ప్రత్యర్థి కొంత బలహీనంగా కనిపిస్తే మరింత బలంగా దెబ్బకొట్టి ఒకేసారి అంతం చేసేయాలని అనిపిస్తుంది. అదే ప్రత్యర్థి మరింత బలంగా కనిపిస్తే కాస్త అదను కోసం వేచి చూడాల్సి ఉంటుంది. యుద్ధంలోనైనా వేటలోనైనా అనుసరించాల్సిన సాధారణ సిద్ధాంతం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా జాతీయ రాజకీయాల్లో ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో అసలు మైకు ముందు మాట్లాడే ఏ అవకాశం వచ్చినా సరే సందర్భ శుద్ధి లేకుండా మోదీ మీద విరుచుకుపడిపోవడం అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ తమ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిని ప్రారంభించే సందర్భంలో మాత్రం మోదీ మీద మాటల దూకుడు తగ్గించారు. కేవలం కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పడం మీదనే దృష్టి పెట్టారు. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు అనుకున్నట్టుగా ఫలించాలంటే ఎన్నికలలో గెలవవలసింది పార్టీలు కాదు, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రతినిధులు గెలవాలి. వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఆ పరివర్తన కోసం ఈరోజు ఉద్భవించింది బీఆర్ఎస్ అని చెప్పి మనం ఇప్పుడు కూడా మళ్ళీ మనం చాలా మంది చులకన చేసి మాట్లాడతాం, తప్పకుండా మాట్లాడతాం. అది సహజం. ఎప్పుడో కొత్త శక్తి ఆవిర్భావం అయినా పాత శక్తులన్నీ కట్టకట్టుకొని కూడా మనం దాడి చేస్తాం. దానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తాం. రకరకాల మాటలు మాట్లాడతాం. అవి అనుభవాలు మనకు కొత్తవి కావు, పాత అనుభవాలు. అవన్నీ అధిగమించే మనం రాష్ట్ర సాధన చేసినాం, ఇంత దూరం రాగలిగినాం. ఈరోజు భారతదేశంలో కూడా ఎవరో ఒకరు ఎప్పుడో సందర్భంలో నడుము కట్టకపోతే